అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా గదాదారి హనుమాన్ టీజర్ లాంచ్‌కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ఆల్ అవర్ ఫోటోగ్రాఫర్స్, మీడియా పీపుల్, హార్టియెస్ట్ వెల్కమ్ టు ద గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ గదాదారి హనుమాన్. సో ఇవాళ మాకు చీఫ్ గెస్ట్‌గా విచ్చేసినటువంటి మా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారికి హార్టియెస్ట్ వెల్కమ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ గద్దర్ అవార్డ్ పెళ్లి చూపులకు గాను గెలుచుకున్నందుకు మరోసారి. అండ్ గదాదారి హనుమాన్ టైటిల్ ఎంత పవర్ఫుల్గా ఉందో కంటెంట్ కూడా అంతే పవర్ఫుల్గా ఉండబోతుంది. సూన్ థియేటర్స్లో చూడబోతున్నాం. అండ్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్కే అద్భుతమైన రెస్పాన్సెస్ సొంతం చేసుకున్నారు. మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో ట్రైలింగ్వెల్ ఫిలింగా తెలుగు, కన్నడ, హిందీలో మనం చూడబోతున్నాం. వైరబ్ స్టూడియోస్ బ్యానర్ పై బసవరాజ్ హిరకడ్లి గారు ప్రొడ్యూసర్గా అండ్ అలానే రేణుకా ప్రసాద్ గారు కూడా ఇంకొక ప్రొడ్యూసర్గా, అరుణ్ గౌడ గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, జుదా శాండీ గారి మ్యూజికల్లో అండ్ కిషోర్ గారి ఎడిటింగ్లో, డైరెక్షన్ రోహిత్ కొల్లి గారు అండ్ అలానే మెయిన్ లీడ్స్గా హర్షిత గారిని అండ్ అలానే రవికిరణ్ గారిని చూడబోతున్నాం. రవికిరణ్ గారు ఆల్రెడీ కన్నడలో ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమా తారకాసుర అంటూ అద్భుతమైన బ్లాక్ బస్టర్ని అందుకున్నారు. వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ మా తెలుగు సినిమా ప్రేక్షకులు లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా సినిమా నచ్చితే చాలు, కంటెంట్ నచ్చితే చాలు, వీఆర్ రెడీ టు ఇన్వైట్ యూ గైజ్ అండ్ వీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ గదాదారి హనుమాన్. అండ్ డైరెక్టర్ రోహిత్ కొల్లి గారి గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. ఆయన గీతార్ట్స్కి సంబంధించిన సినిమాల్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి అండ్ ఇప్పుడు పెద్ద పాన్ ఇండియన్ ఫిలిం అనే చెప్పాలి గదాదారి హనుమాన్తో లాంచ్ అవుతున్నందుకు వీఆర్ సో హ్యాపీ అండి. కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇప్పుడు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ని చూసేద్దాం. హియర్ వి గో. గదాదారి హనుమాన్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్, దట్స్ గదాదారి హనుమాన్ టైటిల్ గ్లిమ్స్, ఫస్ట్ లుక్ గ్లిమ్స్. సో జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతలా ఉంది. టీజర్లు అండ్ ఫుల్ లెంత్ సినిమాలో స్పెషల్గా చెప్పాల్సినక్కర్లేదు. అండ్ ఇప్పుడే టీం మాటల్లో వింటుండే ఏమని అంటే విఎఫ్ఎక్స్ చాలా అద్భుతంగా వచ్చింది అని. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టువర్డ్స్ ద ఫిలిం ఆన్ బిగ్ స్క్రీన్. అండ్ ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ని జరుపుకోబోతున్నాం. ఒకసారి మైక్ ఇవ్వరా సార్కి? సార్ అక్కడ నుంచే మీరు గదాదారి హనుమాన్ టీజర్ లాంచ్ అని చెప్తే టీజర్ చూసేద్దాం. గదాధారి హనుమాన్ టీజర్ లాంచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎస్, దట్స్ గదాదారి హనుమాన్ టీజర్. అండ్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ విఎఫ్ఎక్స్ చూస్తే అర్థమైపోతుంది గదాదారి హనుమాన్ టైటిల్ ఎంత పవర్ఫుల్గా ఉందో సినిమాలోని కంటెంట్ కూడా అంతే పవర్ఫుల్గా ఉండబోతోంది అని చెప్పి వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ గదాదారి హనుమాన్. అండ్ జుడా శాండీ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. లాస్ట్లో హనుమాన్ చాలీసాకి సంబంధించి వింటూ ఉంటే గూస్ బంప్స్ వచ్చాయి మా అందరికీ కూడా. సో జస్ట్ టీజర్ మాత్రమే కాబట్టి ఇంకా ట్రైలరు, పాటలు త్వరలో ఒక్కొక్కటి రిలీజ్ అవ్వబోతున్నాయి. సో ముందుగా ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం బసవరాజ్ హిరకడ్లి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ బసవరాజ్ హిరకడ్లి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. వైరబ్ స్టూడియోస్ ద్వారా ఈ సినిమాని మనకు అందించబోతున్నటువంటి ప్రొడ్యూసర్. అండ్ రేణుకా ప్రసాద్ గారిని కూడా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అనదర్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ డైరెక్టర్ రోహిత్ కొల్లి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో తెలుగు, హిందీ, కన్నడలో గదాదారి హనుమాన్ని మనకి అందించబోతున్నటువంటి డైరెక్టర్ ఇస్ హియర్, రోహిత్ కొల్లి గారు. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ హీరో రవికిరణ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు టాలీవుడ్ రవి గారు. Now let me invite our chief guest today, our blockbuster producer రాజ్ కందుకూరి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And a photo op for media group picture.
ఎస్, దట్స్ గదాదారి హనుమాన్ టీజర్. సో మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ప్రతి సినిమా ఈ మధ్యకాలంలో హనుమాన్ కానివ్వండి, కార్తికేయ 2 ఇలా అద్భుతమైన విజయాల్ని అందుకున్నాయి. సో అంతే విజయాన్ని మీరు కూడా అందుకోవాలని మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ముందుగా రేణుకా ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మాకు తెలుగు అంత బాగా రాదు, బట్ మేము ట్రై చేస్తున్నాం అంతే. గదాధారి హనుమాన్ ఇది నేను బసవరాజ్ ఉర్కడ్లి కలిసి చేస్తున్న ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ. దీనికి మన రోహిత్ కొల్లేని డైరెక్టర్. చాలా బాగా వచ్చింది మూవీ. ఇలాగే సపోర్ట్ చేయండి. వచ్చిన తమందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు సార్ మీకు తెలుగు రాదని చెప్పింది? చాలా చక్కగా మాట్లాడేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు బసవరాజ్ హరకడ్లి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. I can only speak this much. I can understand Telugu, but I can't speak, so kindly forgive me. So, Gadadhari Hanuman, this journey has started, way back from past more than 2 years. It's our director, Rohit Kolli, his vision. So myself and my friend Renuka Prasad, tried our best to make his vision, to bring it to the reality. And we are very much, happy and proud that our product is ready. And we need all your support to take it to the audience. And as you know that Gadadhari Hanuman, the title, itself is a supreme, with the blessings of Lord Hanuman. We have, completed the movie, and this movie is, as I can say that it's a complete family entertainer, and you can see a lot of, great performances by our hero Ravi. And music, when I can speak about the music and the BGM, it is at the top level. So you can expect great BGM and the music from our movie. And there are great visuals also. So as I rightly mentioned, we have, for whatever the effort we have done, we feel very happy and proud that we are and eagerly waiting to bring this in front of you. And we need more love and support from your end. And at the end, I would like to thank all the guests who are there here for us to support. And I'd like to thank my team also. And once again, as I mentioned, we need, for the media people, we need your support. And I thank you, and thanks a lot for coming in great number and making this event more successful. Thanks a lot. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గదాదారి హనుమాన్ అంటూ అద్భుతమైన సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ రోహిత్ కొల్లి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఈ సినిమా గురించి నేను చాలా ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమా ఒక 3 years లాంగ్ జర్నీ ఫర్ అస్ ఎంటైర్ టీమ్. ఇట్ స్టార్టెడ్ విత్ బసవరాజ్ సార్. ఫస్ట్ when I approached him, I approached with a very simple concept. చాలా సింపుల్గా చేద్దామన్న అప్రోచ్తోనే స్టార్ట్ చేసాం. బట్ when Ravi sir added, when his work added and his previous work after watching his Tarakasura movie, sir wanted even bigger platform, bigger event to happen for Ravi sir. Ala ee cinema Gadadhari Hanuman, it become way bigger. Ila start aina journey, we shot in entire Karnataka, in Andhra, many places. చాలా పెద్ద పెద్ద సీక్వెన్సెస్ చేసాం.
ఆ సీక్వెన్స్ అన్నిట్లో నా బ్యాక్ బోన్, సెట్లో నా బ్యాక్ బోన్ మై కెమెరామెన్ అరుణ్ గౌడ, ఈజ్ నాట్ హియర్ టుడే. అండ్ one biggest support, even a big actor and producer in set supported Basaraj sir. So I thank him. And my writer Kalyan, he's with me from day one in the narration, dialogues and everything. He did a very decent role in this movie. And my one more associate director, Mahesh, he handled set department very well. And we have a different art directors, but he made entire settings, whatever you are watching in teaser or trailer in the movie, it happened because of my team. They are very much encouraging me every time I am making this movie for double call sheets. Even next day morning shoot also, they'll come in a full 100% energy mode. I thank them. And one more girl, Harshita, she's our lead actress. I thank her for her dedication towards the character and her performance and her time. She has given a సార్ మనం తెలుగులో ఈవెంట్ చేస్తున్నాం, తెలుగులో మాట్లాడొచ్చు కదా హ్యాపీగా. okay, తెలుగు వచ్చు కదా? yeah. ఆహా. తెలుగులో చెప్పండి బెస్ట్. ఇలా మిడిల్కి రండి. సారీ. ఇలా చాలామంది ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఈ 3 years జర్నీలో ఒకళ్ళు కాదు, ఒకళ్ళ పేరు నేను చెప్పి ఒకళ్ళ పేరు మర్చిపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంతమంది కష్టపడబట్టి ఈ సినిమా ఈరోజు ఇలా మన ముందు కనబడుతుంది. ఎవరు ఎఫర్ట్ తగ్గినా కానీ ఆ విజువల్ కానీ ఆ యాంబియన్స్ కానీ మనం క్యాప్చర్ చేయలేకపోయేవాళ్ళం. అలాగే రేణుకా ప్రసాద్ సార్ బసరాజ్ సార్ నాకు పరిచయం చేశారు. ఆయన కథ విన్న తర్వాత నువ్వెందుకు కాంప్రమైజ్ అవుతావు రోహిత్, ఏ విషయంలో నువ్వు కాంప్రమైజ్ కావద్దు, బసరాజ్ సార్కి కూడా చెప్పి ఒప్పించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సెట్ పీసెస్ కానీ సీజీ వైజ్ కానీ డేస్ వైజ్ కానీ లొకేషన్స్ వైజ్ కానీ నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. అండ్ మై ఎడిటర్ కిషోర్, హీ ఎడిటెడ్ లైక్ హెల్. చాలా వర్షన్స్ రిపీటెడ్ చేసి ఒక ఫైనల్ కట్ ఇవ్వడానికి 2 years చాలా కష్టపడ్డాడు మా కోసం. అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ జుడా శాండీ, తను కూడా 1 year పాటు ఎక్కడ బీజిఎం నచ్చకపోయినా, ఎక్కడ సాంగ్ నచ్చకపోయినా మళ్ళీ రీవర్క్ చేయడం, మళ్ళీ దాన్ని మాకు ప్రజెంట్ చేయడం, తను కూడా చాలా కష్టపడ్డారు మూవీకి. అండ్ వన్ మోర్ గై, సిజీ, వినయ్ అండ్ రుద్రేష్, యూ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ గాయస్. ఈ మూవీ విజువల్ వైజ్ ఈ రకంగా కనపడడానికి మీరిద్దరే రీజన్. ఐ థ్యాంక్ యూ వినయ్ అండ్ ఐ థ్యాంక్ యూ రుద్రేష్. మీరు చాలా కష్టపడ్డారు సీజీ వైజ్. యువర్ సపోర్ట్ ఈవెన్ మోషన్ క్యాప్చర్ టైంలో కానీ, షూట్ టైంలో కానీ, ఆఫ్టర్ షూట్ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ మీ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈ సినిమాని ఇంత విజువల్కి తీసుకురావడానికి, ఇంత గ్రాండ్గా నేను అన్ని లాంగ్వేజ్లో ప్రజెంట్ చేయడానికి. మై సీజీ టీమ్, దే ఆర్ వెరీ గుడ్ అట్ ద వర్క్ అండ్ దే హెల్ప్ మీ అ లాట్. థ్యాంక్స్ అ లాట్ మై టీమ్. ఇంకా మై యాక్టర్స్ లోకేష్, and he did a fantastic job. Lot of actors you don't know, but they did. After watching the movie, you'll search them in Google, you get to know them. This I can make sure. Sorry. Yeah. And ఎంటైర్ మూవీకి నాకు బ్యాక్ బోన్గా నా పర్సనల్ లైఫ్లో నాతోనే ఉన్న నా ఫ్యామిలీకి థ్యాంక్స్. మై బ్రదర్, నా ఎంటైర్ కెరియర్ గీతా ఆర్ట్స్లో స్టార్ట్ చేసి ఈ రోజుకి నేను డైరెక్టర్ అయ్యేదాకా నాకు ప్రతిరోజు ఎప్పుడు కావాలన్నా, ఏ అపాయింట్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా నాకు సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా నన్ను చూసుకుంటారు. మై మదర్, మై వైఫ్, దే ఆర్ వెరీ సపోర్టివ్. అండ్ ఇక్కడికి వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్ సురేష్ గారికి ఐ థ్యాంక్ యూ అన్న, నేను అడగంగానే వచ్చారు మీరు. అండ్ ఈ ఈవెంట్ ఇంత పెద్దగా, ఇంత హ్యాపెనింగ్ అవడానికి రీజన్ మన అగైన్ రవి గారు నాకు చైల్డ్హుడ్ నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన డ్యాన్స్ కానీ, ఆయన ప్రేక్షకులను ఆకట్టుకునే విధానం నాకు చాలా ఇష్టం. అది నేను రవి గారిలో చూశాను. రవి గారు ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ప్రతి సీన్ని ఆయన పర్ఫార్మెన్స్తో
ఇంకా బెటర్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్లో నేను ఇంకా ఎక్కువ చెప్తాను ఆయన గురించి. థ్యాంక్ యూ రవి గారు, అండ్ థ్యాంక్ యూ నరసింహులు సార్. ఎవ్రీవేర్ వి గెట్ స్టక్, యూ హెల్ప్డ్ అస్ టు గో త్రూ దెమ్. థ్యాంక్ యూ నరసింహులు సార్, అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రోహిత్ గారు. మాకు ఒక క్వశ్చన్ ఉంది. బేసిక్గా మొదటి సినిమా అంటే ఏదైనా లవ్ స్టోరీనో లేదంటే కామెడీ జోనరో చూస్ చేసుకుంటాం. మీరేమో పవర్ఫుల్ టైటిల్ పెట్టారు గదాదారి హనుమాన్ అని. అర్థమవుతుంది మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ అని. సో ఆ విజువల్స్ కానీ అవి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. సో మొట్టమొదట మీరు రాసుకున్న కథే ఇదా, లేదంటే వాట్ వాజ్ యువర్ మెయిన్ థీమ్? అంటే మెయిన్ మీ జాన్రా ఏంటి? అంటే మొదటిసారి ఇదే తీద్దాం అనుకున్నారా ఏంటి ఇంత పవర్ఫుల్ టైటిల్ పెట్టి ఈ సినిమాని చూస్ చేయడానికి? యా, యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ విత్ ఒక లవ్ స్టోరీ అండ్ ఒక ఫ్యామిలీ డ్రామా ఇలా చేద్దామని ఉండే. నాకు సింపుల్ ప్రాజెక్ట్సే తీసుకుందాం డెబ్యూ మూవీకి, కాంప్లికేట్ చేసుకోకూడదు. కాంప్లికేట్ చేసుకుంటే టైం పట్టేస్తుంది. ఎందుకంటే నేను గీతా ఆర్ట్స్లో పిల్లలు ఏం చేసిన సినిమా చేశాను, అది 3 years లాంగ్ జర్నీ. నాకు పెద్ద మూవీ పట్టుకుంటే ఎంత టైం పడుతుంది, ఆ స్పాన్ని బట్టి మనం టైం ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా చిన్నది చేద్దాం అనుకున్నా, బట్ చిన్నది కాదు, మన విజన్ పెద్దది, నువ్వు చిన్నది కాదు పెద్దదే చేయాలని చెప్పి ఆ హనుమాన్ నన్ను అనిపించాడు. ఒక టైంలో నేను డైలీ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు హనుమాన్ చాలీసా చదివేవాడిని, గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఆ ఎండ్కి వచ్చేసేవాడిని బయటికి. ఆ ఇంపాక్ట్ నాలో ఉండి నా డ్రైవ్కి అది కారణమైంది. జై ఆంజనేయ, ఇది నేను బలంగా చెప్తాను. సో దట్ డ్రైవ్డ్ మీ. ఎస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు హీరో రవి కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారము. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ మీడియా అండ్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ ద గెస్ట్ ఓవర్ హియర్. అండ్ థ్యాంక్ యూ రాజు సార్ వచ్చిన దానికి అండ్ బ్లెస్సింగ్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ని ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ బికాజ్ ఎందుకంటే ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ నార్మల్ థింగ్. సారీ ఇఫ్ మై తెలుగు ఈజ్ రాంగ్, అ బిట్ అట్టా ఇట్టా చేంజ్ అవుతుంది, సారీ ఫర్ దట్. అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఓకే, బట్ వెన్ షూటింగ్ అవుతా ఎట్టయింది అంటే వీ డోంట్ నో సమ్ పవర్ టుక్ అస్ టు దిస్ లెవెల్. అది హనుమాన్ అనుకుంటాను. సో ఇట్ వెంట్ బిగర్ అండ్ బిగర్ అండ్ బిగర్. అది ఇప్పటికీ ఈరోజు ఇక్కడ నిల్చుకొని ఉన్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హనుమాన్. సో ఐ థ్యాంక్ హనుమాన్ ఫర్ దిస్ ఆల్ దిస్ అండ్ ఈస్ బ్లెస్సింగ్ అస్ our టీమ్ ఎవ్రీ టైమ్. అండ్ డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు ఐ హ్యాడ్ అ డైలమా. యాక్చువల్లీ ఇది వర్కౌట్ అవుతా మీన్స్ ఇట్ వాజ్ క్లైమాక్స్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. అది జనాలు తీసుకుంటారో తెలియదు. ఇట్ ఈస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. రిలీజియస్ దీనికోసం ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. సో అదైనప్పుడు వి డిస్కస్డ్ అ లాట్. సో అదంతా అయినాక దెన్ అదే హనుమానే మమ్మల్ని నడిపించుకొని ఇంత దూరం కొని వచ్చింది. నెక్స్ట్ మ్యూజిక్ బై జుడా శాండీ. రీ రికార్డింగ్ చాలా బాగుంది. అండ్ ఎడిటింగ్ అండ్ కెమెరా మ్యాన్ డిఓపి అండ్ అందరూ బాగా చేస్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ 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 బ్లెస్డ్ టు స్టాండ్ హియర్. ఎందుకంటే ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి సార్. ఐవ్ గ్రోన్ అప్ సీయింగ్ హిస్ మూవీస్ అండ్ వాళ్ళ ఫేవరెట్ గాడ్ కదా హనుమాన్. మా మూవీలోనూ హనుమాన్ ఉన్నారు. సో ఇద్దరు బ్లెస్సింగ్ మా టీం పైన ఉంటుంది అని విష్ చేసుకుంటాను. అండ్ I'm what I say, and one more thing, I'm coming over here in Hyderabad and getting debut in Telugu industries. I'm blessed because na రెండు movies akkada first movie Tarakasura when I debuted, it was a good one. So I hope I get same response over here and all the love from Telugu people. Yeah. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మా తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు, హక్కున చేర్చుకుంటారు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజ్ కందుకూరి సార్. ఐఎమ్ వెరీ సారీ, ఐ ఫర్గట్ యూ. అండ్ థ్యాంక్ యూ మై పిఆర్ టీమ్, సాయి సతీష్, గౌతమ్ అండ్ హరి గారు. దే ఆర్ వెరీ సపోర్టివ్. ఈ ఈవెంట్ ఇంత చక్కగా జరగడానికి వాళ్ళే రీజన్. ప్రతి చోట వాళ్ళు ముందుండి నడిపించారు. అండ్ శ్రీ కళ్యాణ్ గారు, ఆయన ఆన్ ది వేలో ఉన్నారు, హీల్ జాయిన్ ద ఈవెంట్. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీకాంత్ గారు మేము అడగంగానే వస్తా అన్నారు, రీజన్స్ వల్ల ఆగారు. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అండ్ ఇప్పుడు
మన చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా స్వాగతం, విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. గదాధారి హనుమాన్ టైటిల్ చాలా పాజిటివ్గా ఉంది. పర్టికులర్లీ గదని ధరించినటువంటి హనుమంతుడు అంటే సర్వశక్తిమంతుడని నేను గట్టిగా నమ్ముతాను. ఆ టైటిల్లోనే ఎంతో గొప్ప స్ట్రెంగ్త్ ఉంది. ఇటువంటి టైటిల్ని ఎంచుకున్నందుకు ముఖ్యంగా బసవరాజ్ గారిని, రేణుక గారిని, ప్రొడ్యూసర్స్ని గ్రేట్లీ అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ దర్శకులు రోహిత్ని, అంటే చాలా టేస్ట్ఫుల్గా వీళ్ళు ఇటువంటి కాన్సెప్ట్ తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. అలాగే రవి కిరణ్తో ఇప్పటిదాకా మాట్లాడుతుంటే పాయింట్ ఏంటన్నది బ్రీఫ్గా చెప్పాడు, బాగుంది. క్లైమాక్స్ గురించి చాలా స్పెషల్గా మెన్షన్ చేశాడు. సో ఇటువంటిది ఏదైతే ఒక డివినిటీని మనం ఆ పవర్ని తీసుకుని ఒక సామాన్యుడు కనుక ఎదుగుతున్నట్టు సినిమాలో చూపిస్తే ఖచ్చితంగా ఆడుతున్నాయి. రీసెంట్గా మనం చూసిన హనుమాన్ లాంటి సినిమా అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు గదాధారి హనుమాన్ కావచ్చు. మీరు నేరేటివ్ స్టైల్ కనుక బాగుండి, పాయింట్ బాగుంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా సైజ్ ఏంటి, వీళ్ళు కొత్త వాళ్ళ లేకపోతే 10 సినిమాలు చేసిన హీరోని ఇవన్నీ చూడరు. సినిమా బాగుంటే ఈ సినిమాతోటే మన రవికిరణ్ సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. నోస్, బాగా ఆయన తలుచుకుంటే హనుమంతుడు చేయగలడు. ఇంకోటి ఏంటంటే తెలుగుకి, కన్నడకి, తమిళ్కి అటువంటి ఏం డిఫరెన్స్ నా దృష్టిలో లేదు. ఇది ఇవాళ రేపు పాన్ ఇండియా సినిమాలు వచ్చినప్పుడు ఈ సినిమా స్కేలే డిసైడ్ చేస్తుంది, ఇది పాన్ ఇండియా సినిమానా, నెక్స్ట్ స్టేట్కి వెళ్తుందా లేదా అన్నది. సో ఆ స్టేజ్కి ఈ సినిమా వెళ్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ టీంని ముందు గ్రేట్లీ అప్రిషియేట్ చేస్తున్నాను ఇటువంటి సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ గదాధారి హనుమాన్. మీరు బ్లాక్ బస్టర్ కొట్టాలి, గట్టిగా ప్రమోట్ చేయండి. సాయి సతీష్ లాంటి పిఆర్ఓ మీకున్నాడు, ఇంకేంటి. అండ్ నేను చాలా ఇష్టపడే నా తమ్ముడు సాయి సతీష్. నేను పిఆర్ఓలు వీళ్ళందరూ కూడా, మీడియా వాళ్ళందరూ కూడా నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. వాళ్ళ సపోర్ట్ లేనిదే ఏ సినిమా కూడా ప్రజల దాకా వెళ్ళదు. ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నది మీడియా స్ట్రాంగ్గా, వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం మనకి. సో వాళ్ళ కన్సర్న్లో ముందుకెళ్తే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే గ్రేట్లీ అప్రిషియేట్ మన డైనమిక్ యాంకర్ శ్రవంతి గారు. షీఈ్ ఆల్వేస్ అమేజింగ్. తను చాలా ఎనర్జెటిక్, చక్కగా టైమ్లీ మాట్లాడతారు ఆవిడ. సో నైస్ ఆఫ్ హర్. అండ్ ఈ టీం అందరికీ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. గ్రేట్ లక్ అహెడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ. అండ్ హీరో గారి కోసం మాకు ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే, సో ఎన్నిసార్లు వచ్చారు హైదరాబాద్కి? ఇది ఫస్ట్ టైమా, ఇంతకు ముందు కూడా వచ్చారు? లేదు, హైదరాబాద్ ఓకే, హైదరాబాద్లో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? హైదరాబాద్ బిర్యానీ. బిర్యానీ. ఓకే, సో మొట్టమొదటిసారి మా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి అఫ్ కోర్స్ మీరు చెప్పారు చిరంజీవి గారు ఫేవరెట్ హీరో అని చెప్పి. సో ఆయన సినిమాల్లో మీరు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి? ఫేవరెట్ సినిమా ఏంటి? ఫేవరెట్ సినిమా వచ్చి స్టాలిన్. ఓకే. అండ్ ఎక్కువసారి చూసింది అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఏదైనా డైలాగ్ చెప్పొచ్చు కదా అందులో నుంచి, ఏదైనా సరే. చిరంజీవి గారి డైలాగ్ ఏదైనా చెప్పండి, పర్లేదు. చిరంజీవి సార్ డైలాగ్ సూట్ అవుతుందా? చెప్పండి, ఎవరికి సూట్ అవుతుంది. ఆయనలాగా అఫ్ కోర్స్ మనం చేయలేము, జస్ట్ మనం ట్రై చేస్తున్నాం అంతే. చెప్పండి, మైక్ దగ్గర పెట్టుకోండి. ఓకే ఓకే. రెడీ. వీరశంకర్ రెడ్డి మొక్కే గదాని పీకేస్తే పీక కోస్తా. దట్స్ అమేజింగ్, అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హీరో గురించి చెప్పేశారు. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సౌందర్య మ్యామ్. సౌందర్య గారు. ఓహో, ఈయన ఇంకా అక్కడ ఆగిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేటెస్ట్గా ఏదైనా చెప్తారేమో అనుకున్నా. ఎస్, ఫర్ ఎవర్ ఫేవరెట్ సౌందర్య గారు. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ హీరోయిన్ చెప్పండి. సమంత మ్యామ్. సమంతి మ్యామ్. చెప్పండి చెప్పండి. సమంత మ్యామ్. Samantha garu. Thank you so much. Here we welcome our producer and Film Chamber President C. Kalyan gariki heartiest welcome to Gadadari Hanuman teaser launch event and heartiest welcome ma Samudra gariki kuda. And marokasari Gadadari Hanuman teaser ni play cheyavalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నా. That's a Gadadari Hanuman teaser. అండ్ ఇవాళ టీజర్ లాంచ్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసేటువంటి మా కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. అండ్ కళ్యాణ్ గారిని అండ్ అలానే సముద్ర గారిని వేదిక మీదకి పిలిచే ముందు ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం బసవరాజ్ హురకడ్లి గారిని అండ్ అలానే రేణుకా ప్రసాద్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ ఇప్పుడు డైరెక్టర్ సముద్ర గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సముద్ర గారిని ప్రొడ్యూసర్స్ని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
And a picture. ఎస్ అండ్ నెక్స్ట్ హియర్ వి వెల్కమ్ రామచంద్ర సిద్ధాంతి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం అండ్ బొకే అందించవలసిందిగా ప్రొడ్యూసర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. పిక్చర్. ఓకే, నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ బాలాజీ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ బాలాజీ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. బాలాజీ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ our very own C. Kalyan గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome our chief guest today, Film Chamber President and Producer C. Kalyan గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాంగ్ విత్ our హీరో రవి కిరణ్ గారు అండ్ డైరెక్టర్ రోహిత్ కొల్లి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే బాలాజీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. One picture. ఓకే, ముందుగా ఆ డైరెక్టర్ సముద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మిడిల్కి రారా. గదాధారి హనుమాన్ ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి పెద్దలకి, అన్నయ్య సి కళ్యాణ్ గారికి, బాలాజీ నాగలింగం గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ రోహిత్ నాకు బాగా మంచి మిత్రుడు. ఈ సినిమాని చాలా బాగా చేశాడు. ట్రైలర్ చూసాం. ఇది కన్నడ అండ్ తమిళ్ అండ్ హిందీ రిలీజ్ అవుతుంది, పాన్ ఇండియా మూవీ లాగా. ప్రొడ్యూసర్ బసవరాజ్ గారు కూడా నాకు చాలా మంచి మిత్రుడు. బెంగళూరులో నేను ఛాంబర్లో కలిశాను. సో వాళ్ళ అబ్బాయి కిరణ్ హీరోగా లాంచ్ అవుతున్న ఈ ఫిలిం పెద్ద హిట్ కావాలని, తెలుగులో, కన్నడలో, హిందీలో బిగ్గెస్ట్ హిట్ కావాలని, జై హనుమాన్ లాగే ఈ గదాధారి హనుమాన్ కూడా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా సి కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిడిల్కి రారా సార్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్నట్టు మిత్రులకి, పత్రికా సోదరులకి అందరికీ నా నమస్కారం. సారీ అండి, నాకు లేట్ అయింది. ఏదో నేను ఆల్రెడీ సెక్రటరియట్లో మీటింగు, వీళ్ళు సడన్గా చెప్పారు. అంటే నేను ఎప్పుడు కూడా ఫంక్షన్ అని అంటే చాలా క్లారిటీగా ఉంటాను. ఎందుకనంటే మా ప్రెస్ వాళ్ళు వాళ్ళకి నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒక దగ్గర బ్లాక్ అవ్వకూడదని. ఏదైనప్పటికీ కరెక్ట్ టైంకే రాగలిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గదాధరి హనుమాన్. ఎందుకనంటే హనుమాన్ సినిమా నా చేత్తోనే కొబ్బరికాయ కొట్టా, నా చేతితోనే క్లాప్ ఇచ్చా, నేనే ఫస్ట్ టీజర్ లాంచ్ చేశా. మా డైరెక్టర్కి సెంటిమెంట్. ఆయన ప్రతి సినిమా
ఫస్ట్ కొబ్బరికాయ నేనే కొట్టాలి, క్లాప్ నేనే కొట్టాలి మా ప్రశాంత్ వర్మకి. అలాగే ఈ సినిమా హీరోకి కానీ, ప్రొడ్యూసరు, డైరెక్టరు హనుమాన్కి ఎంత గొప్ప పేరు వచ్చి ఎంత బాగా డబ్బులు వచ్చినాయో అంత బాగా ఈ సినిమాకు కూడా డబ్బులు రావాలని చెప్పి, మంచి పేరు రావాలి. అలాగే ఆ హీరో ఫస్ట్ సినిమా డెఫినెట్గా హనుమాన్ నమ్ముకున్న వాళ్ళు ఎవరు వెందిరగలేదు, అజేయుడిలాగానే ముందుకెళ్ళారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ, అన్ని లాంగ్వేజ్ల్లో వస్తుంది. డెఫినెట్గా సినిమా మీ అందరినీ, ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తే ఆ దేవుడి మీద కాన్సెప్ట్ అది ఉంది. రెండోది బేస్డ్ ఆన్ కన్నడ, వాళ్ళు ఎక్కడో దగ్గర ఆ సెంటిమెంట్ని బాగా టచ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for gracing our event. So have a Q&A with media. So మిమ్మల్ని అందరినీ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో సార్ ముందుగా కంగ్రాచులేషన్స్. సో పాన్ Thank ఇండియా you. సినిమానా సార్ ఇది? తెలుగు, కన్నడ, హిందీ అనా ఓన్లీ? మలయాళం అండ్ తమిళ్ ఉందా? Producer, director, pan India. Yeah, Yeah. sir, it's Pan not India. actually pan India. We started as a Telugu and Kannada bilingual, and Hindi, the content we made that more suitable for entire Indian vast audience to reach more people. We dubbed it into Hindi, so it happened like that. We actually haven't planned the pan India. It's not pan India. It's Telugu, proper Telugu and Kannada movie. We dubbed it into Hindi. సో సార్ మామూలుగా చిరంజీవి గారు అంటే మీకు ఫేవరెట్ అన్నారు కదా. సో హనుమాన్ ఆయన బ్యాక్గ్రౌండ్లోనే మీరు సినిమా కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో సార్ చిరంజీవి గారితో ఏమన్నా మీరు సంప్రదించడం జరిగిందా ఈ సినిమా ఏదన్నా No దీని sir, గురించి? no. Actually, first content వదలనా నెక్స్ట్ వాళ్ళ దగ్గర పోయి బ్లెస్సింగ్ తీసుకోవాలని ఉంది సార్. ఓప్ వి గెట్ ఇట్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. హలో డైరెక్టర్ గారు. హలో. Yes, sir. Yes, sir. ఏమంటే ఇప్పుడు రీసెంట్గా అంతకుముందు హనుమాన్ అనే ఒక సినిమా వచ్చింది కదా, దానికి దీనికి ఏమైనా కంపారిజన్ ఏమైనా ఉంటుందా? No, sir. Hanuman is a superhero movie, sir. Yeah. ఓ హీరోకి సూపర్ పవర్స్ వచ్చి ఆయన సూపర్ హీరోగా మారటం. సో దట్ ఈస్ ఏ ప్రశాంత్ వర్మ సార్ ఈస్ వెరీ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. సో ఇట్స్ నాట్ దట్ కంటెంట్, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కంటెంట్. మీరు టీజర్ చూడంగానే మీరు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ హనుమాన్. థ్యాంక్ యూ. రవికిరణ్ గారు, సార్, అసలు హీరో ఎందుకు అవ్వాలనుకున్నారు? అండ్ ఫస్ట్ స్క్రిప్టే ఇంత ఈ షో ఫ్యాంటసీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చేద్దాం అనుకున్నారు? సార్ హీరో ఎందుకు, ఐ గ్రోన్ అప్ వాచింగ్ మూవీస్ సార్, బికాజ్ మాకు థియేటర్స్ ఉంది. సో ఎక్కువ ఫీల్డ్లో ఉంటే కానీ ఐ వాజ్ ఇన్ థియేటర్స్. సో ఐ సీన్ గ్రోయింగ్ మూవీస్. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మూవీస్. సో
మూవీ వాజ్ మై సెకండ్ లవ్. సో ఆబ్వియస్లీ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ సార్, మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. సో త్రూ దిస్ ఐ కెమ్. అండ్ మీరు ఇది చెప్పిన సెకండ్ క్వశ్చన్ వాజ్ వై డిడ్ యూ చూస్ దిస్ టు బీ ఓవర్ హియర్. తెలుగు కన్నడ అన్నప్పుడు ఐ నో కంటెంట్ బాగుంటే బౌండరీస్ లేదు అని. సో దిస్ ఇస్ వెరీ గుడ్ కంటెంట్ దట్ ఎవ్రీ వన్ లవ్స్, కిడ్స్ నుంచి పెద్దోళ్ళ వరకు. సో ఇట్స్ అన్ని జానర్ ఆడియన్స్కి ఇది ఇష్టమవుతుంది. సో ఇట్ మేడ్ అస్ టు కమ్ త్రూ ఇయర్ సార్, అంతే. ఐ డెంట్ చూస్ ఇట్, ఇట్ చూస్ అస్. ఓకే, ఇది సోషియో ఫ్యాంటసీ ఫిల్మా? సి యూ విల్ హ్యావ్ అన్ని జానర్ ఉంటుంది సార్. హారర్ ఉంటుంది, సోషియో ఫ్యాంటసీ ఉంటుంది, కామెడీ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. It's a commercial movie. You say it's a commercial movie. You will enjoy the movie with a hilarious comedy by Ravi sir and Basara sir. Their combo made every scene enjoyable. Adi chappagalam. It's a and we had a very big episodes in the second half. Adi surprise element. Next events lo meeku adi మేము రివీల్ చేస్తాం. థ్యాంక్ యూ. హలో రవికిరణ్ గారు. సార్ త్రూట్ ఇవాళ యూత్ఫుల్గా ఉంటేనే సినిమా ఎంటర్టైన్గా ఉంటుంది. సినిమాలో ఆ కంటెంట్ ఉంటుందా? మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది టోటల్గా? యాజ్ ఎ డివోటీగా ఉంటారా, సోషల్గా ఉంటారా? ఇట్స్ సోషల్ సార్. డివోటీ అనేది లాస్ట్ మీకు అరౌండ్ 30 minutes or 40 minutes ఆ డివోటీ టచ్ వస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ అండ్ ఆల్ ఫన్ ఫీల్డ్ సార్, ఫన్ ఫీల్డ్ హారర్ మూవీ. సో ఈ సాంగ్స్ పరంగా యూత్కి అట్రాక్ట్ అవుతుంది సినిమా సార్. వన్ లవ్ సాంగ్ ఉంది, ఇంక 3 డివోషనల్ అండ్ ట్రావెల్ అండ్ హనుమాన్ బేస్డ్ సాంగ్స్ ఏ ఉంటుంది సార్. సో ఇటువంటి సినిమా చేస్తున్నప్పుడు ఒక డెడికేషన్ ఎక్కువ ఉండాలంటారు. అంటే ప్రాక్టికల్గా మనం కొన్ని అలవాట్ల విషయంలో కానీ ఏవైనా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. అలాంటివన్నీ చేసుకున్నారా సినిమాలో? సార్ ఇన్పడ్డా క్యారెక్టర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు కొన్ని అలవాట్లు, అంటే నాన్ వెజ్ తింటాం ఇలాంటివి ఏమైనా కొద్దిగా హనుమాన్ టైటిల్ అంటే పవర్ఫుల్. సో అలాంటివైనా ప్రిపరేషన్ అయినారా సినిమా అప్పుడు? సార్ ఫస్ట్ ఆఫ్ షూట్ చేసినప్పుడు మీన్స్ హనుమాన్ దట్ ఇది లేదు సార్, ఏమి రెస్ట్రిక్షన్ ఉన్నిలా. వెన్ వీ వర్ షూటింగ్ ఫర్ సెకండ్ హాఫ్ ఎక్కువ టెంపుల్ ఫారెస్ట్ అటు సైడ్ వి అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నింది సార్. ఓకే డైరెక్టర్ గారు. సార్ సో ఫస్ట్ టైం ఇంత సాహసంగా సినిమా చేశారు కదా, సార్ మీ కెరీర్కి ఎంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? ఎట్లా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? సార్ ఇది నాకు యాక్చువల్గా నేను స్టార్ట్ చేసిన నా కెరీర్ 13 years అయింది 2012లో యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్. సో నేను ఏ రోజు నా కెరీర్కి హెల్ప్ అవుద్దని సినిమా చేయను సార్. ఆడియన్స్కి కంటెంట్ నచ్చాలా, మనం ఒక సినిమా తీసినా కానీ ఒక 10 ఏళ్ల తర్వాత ఎక్కడో టీవీలో ఆ సినిమా ప్లే అవుతుండాలా, జనాలు చూడాలనే ఉద్దేశంతోనే నేను ప్రతి సినిమా ప్లాన్ చేసుకుంటాను. ఈ సినిమా కూడా అదే స్కేల్లో ఇది రన్ అవ్వాలా, దీనికి లాంజిటీ ఉండాలా. ఒక 10-20 ఏళ్ల తర్వాత టీవీలో చూస్తున్నప్పుడు లేదంటే యూట్యూబ్లోనూ మల్టిపుల్ ఓటీటీ సోర్సెస్లో చూస్తున్నప్పుడు ఏంటంటే ఆ కంటెంట్ నచ్చాలి జనాలకి, అది చూడాలి అనిపించాలి. కొన్ని ఉంటాయి లైక్ ఇవాళ చూసి రేపు మర్చిపోయే మూవీస్, అలా మూవీ కాకుండా ఇది ఒక స్ట్రాంగ్ మూవీలాగా ఉండాలనే మనం చేసాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రవికిరణ్ గారు. సార్ బేసిక్గా హనుమాన్ చూసాము. సో దీంట్లో ఏమన్నా కొత్తదనం ఉండబోతుందా? సార్ కంప్లీట్లీ హనుమాన్కి గదాధారి హనుమాన్కి 1% కదా మ్యాచ్ అవుతుంది సార్. ద థింగ్ ఇస్ దట్ మ్యూచువల్ అంటే హనుమాన్ అంతే సార్, అది వదిలి నథింగ్ మ్యాచెస్ సార్. ఓకే, సో టీంలో ఎవరైనా చెప్పొచ్చు అంటే ఆదిపురుష్ రిలీజ్ అయినప్పుడు హనుమంతుడికి ఒక సీట్ వదిలేశారు. సో అలా మీరు కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? యాక్చువల్లీ వీఆర్ ఏ లైక్ మిడ్ రేంజ్ టీమ్. హాఫ్ ఆఫ్ ది థియేటర్ ఖాళీగానే ఉంటుంది ఇప్పుడున్న ఫిల్లింగ్ స్టేజ్కి. సో నో నీడ్, ఎవ్రీబడి ఆడియన్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అట్లా హాయ్ అండి, టీచర్ లాంచ్ ఈవెంట్ చేశారు గదాధారి హనుమాన్. సో ఇక్కడ సో ఆల్ ది బెస్ట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ మూవీలో ఏమైనా మెసేజ్ ఉందా? మెసేజ్ ఏమిస్తున్నారు? యా సి మెసేజ్ ఇన్ ద సెన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ వేర్ వీ పోర్ట్రేట్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్కి మాత్రం ఒక డివోషనల్గా మా సినిమాలో సాంగ్స్ వాళ్ళున్న పాప్కి మాకు డివైన్ కంటెంట్కి హనుమాన్ అటాచ్ అయ్యి హనుమాన్ ఇంకా ప్రేమించేలాగా మేము అది డిజైన్ చేసాం.
సో దట్ ఈస్ అవర్ సోషల్ మెసేజ్. ఓకే. అంటే ఇది ఆల్రెడీ అందరూ అడిగేశారు. గతంలో వచ్చిన గదాధారి హనుమాన్ అంటే అందరికీ కూడా హనుమాన్ అనే మూవీనే గుర్తుకొస్తుంది. సో దానికి దీనికి వాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. సో బడ్జెట్ ఎంత సార్? బడ్జెట్ నేను చెప్పకూడదండి, ప్రొడ్యూసర్ చెప్పాలి. ఎందుకంటే అకౌంట్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ప్రొడ్యూసర్స్ నాకు ఎప్పుడు ఆ రిస్ట్రిక్షన్ లేదు, నా దాకా నెంబర్స్ రావు. యాక్చువల్లీ దే హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్. అంటే టీమ్ మెంబర్స్ ఏంటంటే హై బడ్జెట్ అని, లో బడ్జెట్ అని, మిడ్ బడ్జెట్ అని ఆ పాయింట్ని కూడా ఎలివేట్ చేసుకుంటారు కాబట్టి అడిగాను. యాక్చువల్లీ మా సినిమా మీరు ఎవ్రీ ఫ్రేమ్ మీరు చూస్తే ఆ విజువల్ గ్రాండ్నెస్ కనిపిస్తుంది. ఓకే. సో అదే మీకు బడ్జెట్ని చెప్తుంది అనమాట. సో వీఆర్ నాట్ లైక్ నెంబర్ గేమ్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్, ఒకవేళ కమింగ్ సూన్ అన్నారు, ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ కావచ్చు? యాక్చువల్లీ ఇది ప్రొడ్యూసర్ చెప్పాలి, బట్ తెలుగు కోసం నేను చెప్తున్నాను. సో ఆగస్ట్లో మనకి వార్ 2, కూలీ అండ్ వెరీ బిగ్ మూవీస్ ఆర్ దేర్. హరిహర వీరమలు దేర్ ఇన్ ద రన్. సో డేట్ అనౌన్స్ చేసి పోస్ట్పోన్ చేయడం ఇష్టం లేక వీఆర్ నాట్ ప్లేడ్ ద డేట్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, ఇక్కడ ఎస్ సార్. అంటే బేసిక్గా ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉన్నాయి, బట్ మీకు ఈ జనరేషన్లో మళ్ళీ ఇలాంటి స్టోరీ చేయడానికి అంటే ఏమన్నా మీకు భక్తులు అంటే అలా ఉందా, లేకపోతే ఏంటి అసలు ఇన్స్పిరేషన్ ఏమన్నా తీసుకున్నా? సార్ యాక్చువల్గా ఎలా ఉందండి సార్, మన ఇది ఒక సైకిల్ లాంటి సార్. మనకి ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ ఆ టైంలో ఏంటంటే సోషో ఫ్యాంటసీసు లైక్ రాజుల కాలం నాటి మూవీసు, కృష్ణుడు పాత్రలు, రాముడు పాత్రలు అవన్నీ ఎక్కువ ఉండేవి. ఒక 70-60% ఆఫ్ ది మూవీ ఆ లార్జ్ స్పాన్లో ఆ మూవీస్ ఉండేవి. సోషల్ మూవీస్ ఉండేవి, ఒక పల్లెటూరు కథలు, సిటీ కథలు. ఇట్లా ఈ మధ్యలో ఏమైపోయిందంటే వాటి బడ్జెట్ ఎక్కువైపోవడం, ఆ సెట్లు ఎక్కువైపోవడం వల్ల 90స్లో ఆ కల్చర్ పోయింది సార్. ఎంటైర్లీ ఆ రాజులు, ఆ దేవుళ్ళు, ఆ సెటప్లన్నీ పోయినాయి. అది పోవడం వల్ల ఏమైందంటే ఓన్లీ సోషల్ మూవీస్, కామెడీ మూవీస్ ఈ జోన్లోకి మనం వచ్చేసాం. ఈ రోజున్న టెక్నాలజీకి వీ కెన్ అచీవ్ మచ్ మోర్. ఇప్పుడు రామాయణ తీస్తున్నారు, దే ఆర్ పుట్టింగ్ సమ్ 1000 crore బడ్జెట్. ఇట్స్ ఆ స్పాన్ పెరిగింది, ఈరోజు టెక్నాలజీ చేతిలో ఉంది. ఇప్పుడు ఎంత పెద్ద సెట్ అయినా మనం బిల్డ్ చేయొచ్చు విత్ ద టెక్నాలజీ. రోహిత్ గారు, థ్యాంక్ యూ. ఎస్ సార్. రోహిత్ గారు, ఇప్పుడు ఈ తోకలేని హనుమంతుడిని ఎలాగైతే మనం ఊహించలేమో, గదలేని హనుమంతుని కూడా మనం ఊహించలేము. కానీ మీరు పర్టికులర్గా గదాధారి హనుమాన్ అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? డైరెక్టర్ చెప్పు. సార్ గదాధారి హనుమాన్ అనేది మేము యాక్చువల్గా ఆంజనేయ ఇట్లా మల్టిపుల్ అనుకున్నాము. అనుకున్న టైంలో సడన్గా ఒకరోజు థాట్ వచ్చే, ఇప్పుడు గద అనేది చాలా పవర్ఫుల్ వెపన్, ఆయన దానిలో చాలా ఫైట్ చేస్తాడు, మనకి భీముడికి వాళ్ళకందరికి మెన్షన్ చేస్తారు. బట్ ఈ టైటిల్ కొంచెం యునిక్గా మనకి ఉంటుంది అనే యునిక్నెస్, మన మూవీ యునిక్నెస్ని మార్కెట్లోకి తీసుకురావడానికి గదాధారి హనుమాన్ అని పెట్టాల్సి వచ్చింది. రవి గారు హియర్. హాయ్ అండి. స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి, అండ్ పర్టికులర్గా మీ క్యారెక్టర్ కోసం మీరు ఎలాంటి రిఫరెన్సెస్ కానీ ఏమైనా తీసుకున్నారా? ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు అదే క్లైమాక్స్కి వచ్చినప్పుడు డైలమా ఉన్నింది, యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. సో ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్. సో నాకు డౌట్ ఉండే, దెన్ డిస్కస్ చేసినప్పుడు యా ఇట్ ఈస్ కొత్తది మనము ట్రై చేయకపోతే ఇట్ నెవర్ కమ్స్ అవుట్ అంటారు కదా. సో వీ జస్ట్ డిడ్ ఇట్. సో అంతే. బట్ దెన్ ప్రిపరేషన్ అంటే ఏం లేదు, ఇట్ వాజ్ వెల్ అండ్ గుడ్. హోంవర్క్ ఉండే ఉంటుంది స్క్రిప్ట్ వచ్చినాక, డిస్కషన్స్, రీడింగ్స్ ఉన్న. సో ఇట్ వాజ్ వెంట్ వెల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రోహిత్ గారు, రవి గారు ఈజ్ ద ఫస్ట్ చాయిస్ మీ స్టోరీ అనుకున్నప్పుడు, లేదంటే ఇంకెవరినైనా అనుకున్నారా? Ravi Gar is the first choice. So as I told earlier, we started in a different mood. When Ravi enters, so the character span become very bigger. His earlier movie Tarakasura is a very huge movie, and you can watch it online. So you get to know him more, his potential. Thank you. All the very best. డైరెక్టర్ గారు, ఎస్ సార్ ఇప్పుడు గదాధారి హనుమాన్ అని పేరు పెట్టారు, ఆల్రెడీ చెప్పారు అది ఒక పవర్ఫుల్ ఆయుధం అనేసి. అది హనుమంతుని గద అనేది చాలా శక్తివంతమైనది సార్. అంటే దాని ప్రాముఖ్యతని ఎంతవరకు చూపించగలుగుతున్నారు సినిమాలో, అంటే ఏం చెప్తారు సార్? సార్
ఓన్లీ గద పవర్ని చూపించడానికే మా సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంది. మన గ్లిమ్స్లో కూడా మేము గద మీద ఓపెన్ చేసాం. మన టైటిల్ రివీల్కి గద అలా బయటకు వచ్చి ఎందుకు గదనే స్టార్ట్ చేసాం అనే దానికి మూవీలో ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. హ్యావ్ టు వెయిట్. దాని గురించి స్పెషల్గా ఏమైనా రీసెర్చ్ ఏమైనా చేశారా సార్? రీసెర్చ్ ఇన్ ద సెన్స్ మనం చిన్నప్పటి నుంచి విన్నవే సార్. మనం చిన్నప్పటి నుంచి చాలా స్టోరీస్ వింటుంటాం హనుమాన్ గురించి, హౌ పవర్ఫుల్, హౌ మచ్ హీ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఆ పవర్ నుంచే ఇప్పుడు నేను చెప్పినట్టు హనుమాన్ చాలీసా చదివి నాకు లూప్లో ఉండిపోయాయి. డైరెక్టర్ గారు ఎస్ సార్. గదాధారి హనుమాన్ టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. సో చూసినప్పుడే నాకైతే అడ్వెంచర్ ఎలిమెంట్స్ అలాగే సోషో ఫ్యాంటసీ కనిపించాయి. సో అంటే ఈ మూవీ మేక్ చేయడానికి ఎందుకు రీజన్ ఏంటి? అని నేను డివోషన్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనుకుంటున్నారా? లేదు సార్, ఇది నేను ఎట్లా చెప్పాలంటే ఇట్స్ ఏ ఫ్యాంటసీ ఫిలిం. ఫ్యాంటసీ ఈజ్ ఏ ఇమాజినరీ వరల్డ్. సో ఆ ఇమాజినరీని మనం రియాలిటీలోకి తీసుకొద్దాము, ఒక డ్రీమ్ని రియాలిటీలోకి తీసుకొద్దాం అనే విధంగానే అప్పుడున్న క్యారెక్టర్స్, అప్పుడున్న పవర్ఫుల్ పీపుల్ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది మన జీవితాల్లోకి అనేదాన్ని మేము చూపించాం సార్. రవికిరణ్ గారు సార్, ఇప్పుడు యాక్టర్గా మీకు కన్నడలో స్టార్డమ్ ఉండొచ్చు, సంథింగ్ ఆర్టిస్ట్గా ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. వేరే స్టేట్లో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా తీసుకున్నా సరే, అక్కడ రిలీజ్ అయిన తర్వాత అక్కడ హిట్ కొట్టాక తెలుగులోకి వచ్చారు. సో మీరు ప్యారల్గా కన్నడలో, తెలుగులో, హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఎందుకని అంత పర్టికులర్గా రిలీజ్ చేయడం కారణం ఏంటి మూవీని? హనుమాన్ సార్. సో అంటే డివోషనల్ ఎలిమెంట్ అని ఎలిమెంట్ కంటెంట్ సార్, మెయిన్ కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది. సో ఏజ్ ప్రిఫరెన్స్ లేదు సార్, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ ఇష్టం అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. రవికిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హీరో అవ్వాలంటే ఎంతో కష్టపడాలి, దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది. తర్వాత కన్నడ ఇండస్ట్రీలో మీకు నచ్చిన హీరో ఎవరు? మీరు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి హీరో అవ్వాలనుకున్నారు? సార్ యాక్చువల్లీ నేను ఇన్స్పైర్ అయ్యి హీరో అయింది ఫస్ట్ చిరంజీవి సార్. ఎందుకంటే ఐ టోల్డ్ ద రీజన్ ఆల్సో, ఐ గ్రోన్ అప్ వాచింగ్ మూవీస్. మా థియేటర్స్ ఉండే కాబట్టి ఐ వాచ్ లాట్ ఆఫ్ మూవీస్. సో చిరంజీవి సార్ ఇన్స్పిరేషన్ సార్. కన్నడలో ఫేవరెట్ హీరో అంటే పునీత్ రాజ్ కుమార్ సార్. ఓకే, యా. తర్వాత నా కేడి సినిమా టీజర్ లాంచ్ అయింది. అవును సార్. ధృవ సజ్జ గారు. అవును సార్. ఆ టీజర్ లాంచ్ ఎలా అనిపించింది మీకు? యా, టీజర్ ఈజ్ వెరీ గుడ్ సార్. అదే ఇప్పుడు లాంగ్వేజ్కి బౌండరీస్ లేదు సార్. ద కంటెంట్ బాగుంటే ఎక్కడైనా ఇట్ డస్ గుడ్ సార్. సో హోప్ ఈవెన్ ఆ మూవీ విన్స్ ఎవ్రీ వన్ ఓవర్ ఇయర్ సార్. రోహిత్ గారు, సో ఇలాంటి సోషో ఫ్యాంటసీ ఫిలిమ్స్లో విఎఫ్ఎక్స్ అనేది చాలా క్రూషియల్ పార్ట్ సార్. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు విఎఫ్ఎక్స్? అంటే ప్రీవియస్లీ చాలా ఫిలిమ్స్లో విఎఫ్ఎక్స్ అంత కనిపించకపోవడం అందులో ఫెయిల్ అయ్యింది, అండ్ అది కూడా నెగిటివ్ అయింది. సో మీ సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? విఎఫ్ఎక్స్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్. ఎందుకంటే మనం మేకింగ్లోనే, కథలోనే డిసైడ్ అవ్వాలి ఫస్ట్. మనం ఏ షార్ట్స్ ఏది తీస్తున్నాము, ఏది చూస్తున్నాం ఆడియన్కి, ఆ స్టేజ్ నుంచి ప్లానింగ్. మాకున్న సీజీ సూపర్వైజర్స్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. సో వాళ్ళు ప్రతి స్టేజ్లో మాకు హెల్ప్ చేశారండి. సో వాళ్ళు ప్రీ ప్రొడక్షన్కి రావడం, మేము కొన్ని స్టోరీ బోర్డ్స్ తీసుకోవడం, స్టోరీ బోర్డ్స్ మీద బ్యాక్ అండ్ ఫోర్స్, ఏ షాట్ పాసిబుల్ అవుతుంది, ఏ షాట్ పాసిబుల్ కాదు, ఎలా ఫైట్ మాస్టర్ని మనం లైక్ గైడ్ చేసుకోవాలి, ఈ విధంగా ఎవ్రీవేర్ మా సీజీ టీమ్ ఉందండి. సో వీ హ్యాడ్ 1.5 year లాంగ్ జర్నీ విత్ ఎ సీజీ టీమ్. అది నేను మెన్షన్ చేశాను ఇందాక. ఎస్. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ నాకు వచ్చిన ఏం లేదు సార్, బట్ టీజర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. కాకపోతే రీసెంట్గా డివోషనల్ వైబ్లో వచ్చిన సినిమాలు కన్నప్ప కానీ హనుమాన్ కానీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనం అంతా చూస్తున్నాం సార్. మీ సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. బాగుంది టీజర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. హలో ప్రొడ్యూసర్ గారండి. హలో ప్రొడ్యూసర్ గారండి. ఎస్ సార్. హీరో గారండి, హనుమాన్ అని ఒక సినిమా వచ్చింది ఇప్పుడు. జస్ట్ మనం చూసిన వెంటనే ఇది బ్రహ్మాండంగా నార్త్ ఇండియా కూడా సూపర్ డూపర్గా ఆడిందండి సినిమా. థ్యాంక్ యూ. ఎక్స్ట్రార్డినరీగా ఉంది. థ్యాంక్ యూ. ప్లానింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రెండ్ కరెక్ట్గా ఉంది సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఆలోచన అనేది ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో హీరో గారు, సార్. హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మీరు చిరంజీవి గారికి ఫ్యాన్ కదా సార్? సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారిని తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? హోప్ సార్, హోప్ విల్ గెట్ ఇట్. ఆల్ ద బెస్ట్. విత్ ద హెల్ప్ ఆఫ్ హనుమాన్ అండ్ మీ ద్వారా సర్కి రీచ్ అవుతే ఆబ్వియస్లీ వీల్.
థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా, థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఆఫ్ గదాదారి హనుమాన్. సో చివరిగా జై హనుమాన్ అంటూ ఈవెంట్ని ముగిస్తున్నాం. సూన్ విల్ మీట్ ఇన్ థియేటర్స్ అండ్ ట్రైలర్ లాంచ్, సాంగ్ లాంచ్లు ఉండబోతున్నాయి. మళ్ళీ మరొక ఈవెంట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.